పెద్దబాబు, ఇప్పుడు నువ్వు పార్వతి పోటీ పడాలి. పార్వతి, నీ తడాకా ఏంటో చూపించాలి. అట్టకి సనం గారు. ఏంటి పెద్దబాబు గారు, ఇవాళ మీరు నేను తేలిపోవాలా. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావే. ఓడిపోండి పెద్దబాబు గారు. ఆనాక నీకెన్ని ముద్దులు కావాలంటే అన్నిస్తాను. హ? రెడీ బ్రో, రెడీ బ్రో. పార్వతి, నువ్వే గెలవాలి బ్రో. పార్వతి పార్వతి, నువ్వే గెలవాలమ్మా. come on, బ్రో. పార్వతి, 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 పార్వతి. పార్వతి, come on, పార్వతి, come on, పార్వతి. పెద్దబాబు కమాన్. Come on, come on, పార్వతి, నువ్వే గెలవాలి. పార్వతి కమాన్. వదిలే, కమాన్. పార్వతి వదిలే, కమాన్, ఓడిపోవద్దు. Come on, పార్వతి. కమాన్. కమాన్ కమాన్ పార్వతి. Come on. ఏయ్. నన్ను గెలిచాడు, నన్ను గెలిచాడు. గెలిచారు. నువ్వు సూపర్ వదినా. Yay. ఏంటి బ్రో అలా ఓడిపోయావు? ఈ ఆడవాళ్ళతో గెలవలేం రా మహి, వదిలే. మహి సార్, ఇప్పుడు మీ వంతు. నేను రెడీ. బంగారం కమాన్. ఈ రోజు నా చేతిలో Come on, sir, come on. ఖాయం. నీకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. కమాన్ కమాన్. Bless me, Dad. All the best. కమాన్ సినిమా గారు. కమాన్ కమాన్ కమాన్. కమాన్. అమ్మా ఐశ్వర్య, నువ్వు కూడా కమాన్. కమాన్ ఐశ్వర్య, కమాన్. తోసేయండి, తోసేయండి. Come on, come on, come on, come on. మహి కమాన్. కమాన్ సార్. కమాన్ కమాన్. ఏంట్రా మహి? సర్లే, ఓడిపోయాను కదా, ముద్దు పెడతాను రా. ఆశ దోష. అయ్యో అయ్యో, ఊరికే అన్నా. ఏయ్, ఆపండి, మీ నవ్వులు వినలేక చేస్తున్నాను. ఏయ్, ఇంకా నీ రౌండ్స్ పూర్తవలేదే. మా సరదా కూడా తీరలేదు. ఆ, ఇంకా మేము అంత్యాక్షరి కూడా ఆడాలి. yes, అది లెక్క. ఆ. పాటల ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారా మీరందరూ? నా కర్మ ఇలా తగలడింది. వెళ్ళు వెళ్ళు. చిక్క, అటు చిక్క, చిక్క. నా వల్ల కాదు. పడేస్తానో నేను పడిపోతానో అర్థం కావట్లేదు. నువ్వు పడ్డా సరే, అది మాత్రం కింద పడకూడదు. పడిందో పసుపు తాడు తెప్పించి నీళ్ళ చేత తాళి కట్టించేస్తాను. నీలు ఒక్కసారి పడేయచ్చు కదా. రేయ్, నువ్వు నా జీవితంతో ఆడుకోవద్దు చెప్తున్నా. పెళ్ళయ్యాక కదా ఆడుకునేది. పాపం రా, చూస్తుంటే జాలేస్తుంది. ఇంకొక అవకాశం ఇచ్చి చూడండి. థ్యాంక్స్ దేవా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ప్లీజ్. అలాగా, నిన్ను వదిలేయాలనే ఉంది నీలాంబరి, కానీ ఒక్క నిమిషం. ఇదిగో, ఈ తాడు తీసుకుని 10 సార్లు స్కిప్పింగ్ చేయాలి. కానీ ఆ గుమ్మడికాయ మాత్రం కింద పడకూడదు. అలా ఎలా అవుతుంది చెప్పు? గుమ్మడికాయ పడిపోతుంది.
అయితే నోరు మూసుకుని ఇంటి చుట్టూ 10 రౌండ్స్ కంప్లీట్ చేయి. వద్దులే, ఆ తాడేదో ఇవ్వు, ట్రై చేస్తాను, ఇవ్వు వాళ్ళకి. గుమ్మడికాయ పడితే మాత్రం పెళ్ళే. ఖచ్చితంగా. ఆ, అబ్బా మీరు పదే పదే పెళ్లి పెళ్లి అంటుంటే సిగ్గేస్తుంది. సంకు చెప్తాను. ముందా తాడు దేవా. మై కానీరా. అరే నీల్ రారా పట్టుకో. రెడీయా? నేను ఎప్పుడో రెడీ. కమాన్ నీలాంబరి, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంత్యాక్షరి స్టార్ట్ చేద్దాం బ్రో. వన్ అది. ఆ, చూడగానే ఎగురు. ఎగురు నీలాంబరి, తాడు తిప్పుతాం, ఎగురు. అరే అఖిల, వాళ్ళు ఏ కుట్ర చేసుంటారంటావు? అదే ఆలోచిస్తున్నానండి. పైకి పిల్లలతో సరదాగా గడుపుతున్నానే కానీ మనసులో మాత్రం ఆందోళనగానే ఉందండి. పార్వతిని కనిపెట్టుకుని ఉండాలి అఖిల. వాళ్ళ టార్గెట్ పెద్ద కోడలే. అవునండి, అందుకే పార్వతికి ఏ పని అప్పచెప్పడం లేదు. ఎగురు. కమాన్. కమాన్. ఎగురుతావా, తాళి కట్టేయమంటావా? ఎగురు ఎగురు. బ్రో ఇక అంత్యాక్షరి స్టార్ట్ చేసేద్దామా? హాయ్ రే హాయ్, గుమ్మడి పండు రోయ్. కమాన్. సేమ్ నెంబర్ అఖిల. హలో, ఏం అఖిలాండేశ్వరమ్మ, పండగ సంబరం మొదలైనా నువ్వు మాత్రం గుబులు పడతా ఉండావా? ఎవరు నువ్వు? ఎందుకు ఇలా ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసుకునే దినం వస్తాది గాని నువ్వు మటుకు పెద్ద కోళ్ళను వదిలేసుకో. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. నా ముందుండుంటే నీ పళ్ళు రాలేవి. నీ తాటాకు చప్పుళ్ళకి ఎవరు బెదిరిపోరు. నేను నీ కాడుండుడేంది, నువ్వే నా కాడికి రా. ఎక్కడున్నావు? మంచి రేవుల దగ్గరికి రా, అప్పుడు చెప్తా. హలో, అఖిల, మంచి రేవులా? ఎగరవే. ఎందుకు పడేసావు? నేను తాళి కట్టేస్తాను. కట్టేసి. నేను తాళి కట్టేస్తాను. ఏమైంది నాన్న? ఏమైంది పెద్ద బాబు? ఏం కాలేదమ్మా, దొంగ గుమ్మడికాయ పడేసుకుంది. ఏమైందో నన్ను కంగారు పడ్డాను. పడేసింది కదా, దీని పెళ్ళవుతుందక్క. పెళ్లి జరిపించాల్సిందే. మీరు నన్ను ఏడిపించి గుమ్మడికాయ పడేలా చేశారు. పెద్ద బాబు, అర్జెంట్ పని పడింది, అరగంటలో వచ్చేస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. పార్వతి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు. అమ్మా, మేము కూడా రామా? అవసరం లేదులే పెద్ద బాబు, మేము వెళ్ళొస్తాం. టేక్ కేర్ అమ్మా. టేక్ కేర్ మామ్, టేక్ కేర్ డాడ్. ఇంక నువ్వు స్టార్ట్ చేయి. ఇంకా ఆడండి. దా ఎగురు. నువ్వు ఆడాల్సిందే. ఆడు. Come on. ఎగురు. హాయ్ రే హాయ్. ఎగరవే. ఎగురు, సరిగ్గా ఎగిరిపోతే వేస్తాం. నువ్వు ఈసారి సరిగ్గా సరిగ్గా ఎగరట్లే. ఆళ్ళకు తాళి కట్టించావా? ఆడతావా, నన్ను తాళి కట్టేయమంటావా? అరే, ఈ తాడు కట్టి. ఓ, తెగ చూసుకున్నావులే. నీ కాడు.
రెడీయా ఎగురు దేవుడా అయ్యో అబ్బా అమ్మా రేయ్ నా కాలు తేండ్రా ఇందులో వచ్చి మీకు పుణ్యం ఉంటది అమ్మా కాళ్ళు బయటికి రావడానికి ఎంత కష్టపడుతున్నాను అమ్మో పొరపాటున తలెడుకోనుంటే నా గత ఇంకాను ఏదేమైనా నేను ఇక్కడ ఉండకూడదు ఉంటే నా ఎదవ నీళ్ళు గడికించి పెళ్లి చేసేస్తారు అమ్మా ఏయ్ ఎందుకే అడుక్కునేదల్లా అలా అరుస్తావు? నోరు మూసుకుని ఉండలేవా? ఏదో కుట్టిందంటే చాలా నొప్పిగా ఉంది. నువ్వు రాయి బ్రో, దాని అరుపులు ఎప్పుడు అలాగే ఉంటాయి. నువ్వు రాయి. నీల్ నువ్వు చెప్పు. బ్రో మీరు రాయండి. కొబ్బరికాయలు, పూలు, పళ్ళు రాసేసారా? రాశాను. తాలిబొట్టు ఒకటే ఉండాలా, రెండు ఉండాలా? రెండైతే బాగుంటుందేమో. రెండంటే డబ్బులు ఎక్కువైపోతాయేమో. పెళ్లికయ్యే ఖర్చు గురించి ఆలోచించకూడదురా. ఎవరిది పెళ్లి? ఇంకెవరిదే? బిత్తిరిదానా? నీదే. అంటావేంటి నీళ్ళు? మన ఇద్దరం పెళ్లి చేసుకోపోతున్నాం కదా, దానికి కావలసిన ప్రాపర్టీస్ రెడీ చేస్తున్నాం. నీల్బాబు, బంగారం అయినా పసుపు కొమ్మైనా ఒకటే. అయితే ఓకే, పసుపు తాడు పసుపు కొమ్ము వీటితో సింపుల్ గా కట్టేస్తావు వదినా. సూపర్. ఏంటే మా మాటలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నావా ఏంటి? మధ్య మధ్యలో ఎందుకు అరుస్తున్నావు? బిందెలో ఏదో దూరింది, కుట్టి కుట్టి నన్ను చంపేస్తుంది. అమ్మా అదిగో మళ్ళీ కుట్టేస్తుందండి. భయంకరమైన నొప్పిగా ఉంది. ఏం కుట్టిందో చెప్పు, ఎట్టా తీయాలో ఆలోచిద్దాం. బిందె తీయాలంటే రాదు. లోపలికెళ్ళిన విషకీటకాన్ని బయటికెళ్ళ తీయగలమబ్బా. ఇదే పెద్ద విష పురుగు. ఇంకో పురుగు కొడితే నొప్పి ఎలా వస్తుంది చెప్పు? కరెక్ట్ సార్, ఇది నాటకాలు ఆడుతుంది. అమ్మా నాటకాలు కాదురా. నువ్వు వచ్చి ఇందులో కాలు పెడితే నీకు తెలుస్తుంది. అమ్మా నువ్వు ఉండు డార్లింగ్, మన పెళ్ళి ఒకటి అవని బిందులో కాదు మగ్గులో ఇరుక్కుందాం ఇద్దరం. మన ఇద్దరి మధ్య గాలి కూడా దూరకూడదు. రేయ్ రేయ్ రేయ్, నొప్పి కన్నా నీ మాటల వల్ల నాకు ఎక్కువ బాధగా ఉంది. దేవా, నువ్వు చాలా మంచివాడివి కదా. అందరంటుంటే విన్నాను. నేను చూస్తున్నాను. ప్లీజ్ 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 బిందులో నుంచి ఆ పురుగుని బయటికి తీవా. తేలిపోయి ఉంటుందా? తేలైతే గగ్గులు పెట్టేది పెద్ద బాబు గారు. కాల చెరిపోయిందనుకుంటా. ఎప్పుడు ఆలోచిస్తారేంటి? ముందు దాన్ని బయటికి తీసే మార్గం చూడండి బాబు. అమ్మా అమ్మా ఆహాహాహాహా, అమ్మా అమ్మా అని ఇది అడుక్కుంటుంటే అబ్బా వినసొంపుగా ఉంది సుమి. కాళ్ళ చెర్రే దూరిందనుకుంటా. కాళ్ళు బయటికి తీయరాదు. ఇప్పుడు ఎట్టాగా? ఆ బిందెలో నీళ్లు పోస్తే జర్రి బయటపడుతుంది కదా. వావ్, వాట్ ఎన్ ఐడియా సజ్జీ. నీళ్లు అయితే నేను తెచ్చిపోస్తాను. అరే తొందరగా తీసుకురా. తొందరగా వెళ్ళు. త్వరగా తీసుకురారా బాబు, ఇక్కడ నొప్పి అదిరిపోతుందిరా నాయనా.
నీళ్లు పోయమంటే చన్నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు పోస్తావా? నీకే వచ్చిందే ఎదవా. ఆ, నాకు చన్నీళ్ళు వేణీళ్ళు క్లారిటీ ఇవ్వాలి కదా. జెర్రీ బయటకొచ్చి చచ్చింది చూడు. అమ్మో! ఓహో, వేడి నీళ్లు పోయడం వల్ల ఉపయోగం ఇదన్నమాట. రేయ్, జెర్రీ చావడమేమో కానీ నా కాళ్ళు చచ్చి పడిపోయాయిరా నాయనో. ఏయ్, నోరు మొయ్యవే. నా చెల్లెలు నీలాంబరి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు తనెంత బాధపడి ఉంటుందో మర్చిపోయావా? ఇంతకి పదింతల బాధను అనుభవించి కళ్ళు మూసుంటుంది. ఇప్పుడు నువ్వు అనుభవించాలి నీలాంబరి. వాయిదాల పద్ధతిలో శిక్షలు వేయండి దీనికి. సంపేయకండి. అమ్మగారు వచ్చేదాకా స్పృహలోనే ఉండనివ్వండి. పెద్దగారు రండి. ఒసే హిడింబి రాక్షసి, నీ పాపాల్లో నేను కూడా భాగం కాబట్టి ఇప్పుడు ఇలా చేసి కడిగేసుకుంటున్నాను. నీల్ చేత నీకు తాళి కట్టిస్తే నాకు కొంచెమైనా పుణ్యం వస్తుంది. చావే. విడిపించు. అబ్బా! అఖిల, ఇక్కడ ఎవరు లేరు. తను చెప్పిన ప్లేస్ ఇదేనండి. అఖిల, అక్కడేదో బ్యాగ్ ఉంది అఖిల. చూద్దాం పద అఖిల. ఆగండి, మీరు తొందరపడి తీయకండి. ఆ, జాగ్రత్త అఖిల. ఏముందండి? ఈ పేపర్ ఏంటి అఖిల?